నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం ఆఖరి భాగము మనందరము కలిసి చదువుకుంటాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. అందరం కలిసి చూద్దాం. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిది. ప్రేమలేని తండ్రి, నీ పాదముల సాగిలు పడుతూ నీ సన్నిధిలో నీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ఆ చాలా ఆలస్యమైనప్పటికీ మీరు మాతో ఉండి నడిపించే దేవుడో, నిర్వహించే దేవుడో, నీకెంతో కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసులు తిమోతి గారు సహోదరి బిడ్డల కుటుంబాలను బట్టి మీకు వందనాలు. వారికి ఈ యొక్క పేటలో తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క ప్రాంగణం అంతటి కొరకే మీకు వందనాలు. వారు దాన్ని కలిగి ఉండే కృప వారికి ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నీ దయ కలిగిన నామం పేరిట వారికి మీరు కలుగు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి కూడా మీకు వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కీర్తిస్తున్నాం. నీవెంతైనటువంటి నమ్మకమైనటువంటి దేవుడు, ఈ సమయంలో నీ పాదములతో కోస్తున్నాం. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి నిర్వహించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని చదవబడిన లేఖనం మాకెంతో మేలుకరంగా ఉంచి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని యొక్క లేఖనాల్లో ఎంతో స్పష్టముగా కట్టుదము రండి అనే మాట మనము చూచాం. కట్టుదము రండి అని కొంతమంది వ్యక్తులు తీర్మానించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే ఆ కాలంలో ఉన్న దైవజనుడైన నెహెమ్యా మరి ఈ కార్యాన్ని చేయటానికి వారిని ప్రేరేపించారు. వారు ప్రేరేపించబడినప్పుడు ఆ పని చేయటానికి వారు కూడా ఇష్టపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క లేఖనాల ప్రకారము మరి నాయకుడు చెప్పిన మాట వారు అంగీకరించి వెంటనే అందరూ కలిసి ఆ మాటకు లోబడ్డారు. అయితే దేవుని వాక్యంలో మనం చూసే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నాయకుడు చెప్పిన అందరూ పూనుకొనినా కట్టాలి అంటే మాత్రము దేవుని సహాయము కావాలి. అందుకే 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించగల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థము అన్నారు. అంటే యజమానుడు కట్టడానికి నిర్ణయించుకోవచ్చు, ఇంటి వారు కూడా ప్రోత్సహించవచ్చు, కానీ దేవుని యొక్క సహాయము లేనిదే మనం ఆ పని చేయలేం. దేవుని యొక్క సహాయము చాలా అవసరం పిల్లరా. ఆయన మనకు సహాయం చేస్తేనే ఏ పనైనా మనం చేయగలం. ఈ మధ్య కాలంలో నేను ఒక అనుభవాన్ని చూచాను.
ఆదరణలో ఎదురుగుండా సైట్ ఉంటే ఆ సైట్ని కొద్దిగా క్లియర్ చేసి నీట్గా చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన రావడంతో ప్రార్థన చేసి ప్రారంభించాం. ప్రారంభించిన తర్వాత మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చాయి. అయితే దానిలో మట్టి పోయించాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఎలా చేయాలో మాకు తెలియలే. దాదాపు 5గురిని కన్సల్ట్ చేశారు. 5గురు. ఒకడు సోమేశ్వరరావు, 2 ఫినహాస్, 3 మరొక మధ్యవర్తి వ్యక్తి, 4 ఇంకొకడు చేస్తే ఎవరి వల్ల ఆ 4వ మన రమణ జరగలే. నేను అనుకున్నాను అసలు జరుగుతుందా జరగదా, మన అనవసరంగా ప్రభు చిత్తం లేకుండా ప్రారంభించాము. ప్రభు నీ చిత్తమైతే అవకాశం ఇవ్వు అని. అప్పుడు ప్రభు ఒక ఆలోచన ఇచ్చి పలానోడికి ఫోన్ కొట్టమంటున్నాడు. కొట్టాను. వాడు ఒక్కసారే నాకు పరిచయం అయ్యాడు. ఫోన్ కొట్టడం వచ్చేస్తాను సార్ సైట్ దగ్గరికి అన్నాడు. సైట్ దగ్గరికి రావద్దు, సైట్ ఫోటోలు తీసి నీకు పంపిస్తా, దాన్ని బట్టి నువ్వు స్పందించాను. ఫోటోలు తీసి పంపించాను అన్నాడు. ఆయన ఏమన్నాడంటే వెంటనే, అయ్యా మీరు ఏం వరీ కావద్దు, మట్టి వేయించే బాధ్యత నాది, జేసీబీ పెట్టి దాన్ని సరిచేసే బాధ్యత నాది, అన్నీ చేయించేస్తాను, ఎంత అవుద్ది మీరు రెడీ ఉండి చేశాను. రెడీగా ఉంటే ఒక్క 10 గంటల్లో మొత్తం కూర్చేస్తాను. ఉదయం 11 గంటలు ప్రారంభించాడు, సాయంకాలం 5ంటికి మొత్తం అయిపోయింది. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, దేవుడి నిర్ణయం అయితే ఇక దాన్ని ఆపగలిగిన వాడు ఎవరు కూడా. యెహోవా ఇల్లు కట్టించినలా దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థం. కాబట్టి ఎంతమందిని కన్సల్ట్ చేస్తే ఈ ఫోన్లో ఇతనితో మనం మాట్లాడలేదు కదా, ఒకవేళ ఇతను దేవుని ఉద్దేశంలో ఉన్నాడేమో, ఇతని ద్వారా ఏమైనా జరుగుద్దేమో. ఫోన్ కొడితే అతను అన్నాడు వెంటనే, అయ్యా సైడ్ దగ్గరికి వచ్చేస్తా, వద్దు రావద్దు, ఫోటోలు పంపుతా, నీకు ఇష్టమైతే స్పందించి నాతో మాట్లాడు. ఆయన 2 ఫోటోలు తీసి పంపించాను. వెంటనే ఆ ఫోటోలో అతను చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేకి చూపించాడు. ఎందుకంటే డే టైము టెప్పర్లు తిరగాలంటే ఎమ్మెల్యే టెప్పర్ల తర్వాత తప్ప ఎవరైనా తిరగలేదు. ఎమ్మెల్యే టెప్పర్లు తిరగాలి. ఆ ఫోటోలు అక్కడ చూపించాడు. వాళ్ళు వెంటనే ఏమన్నారంటే, మరి వాడిని తీసుకెళ్ళేసేయండి, రేటు కూడా చెప్పండి, ఆయన స్పందించి వేసాం. వేసాం, నా దగ్గర డబ్బులు లేవు. సాయంకాలం ఏంటడికి నేనేమేంటంటే వేసేయమన్నా, వేసేయమంటే వేసేసాం, అయిపోయింది, మొత్తం సర్దేశాడు. అయిపోయింది. అయ్యా డబ్బులు కొట్టాలి ఇప్పుడు మీరు ఇమీడియట్గా, లేకపోతే ఆయన ఒప్పుకోవడం చంద్రబాబు నన్ను కొట్టేస్తారు, మీ దగ్గర నిజంగా కొడతారు చంద్రబాబు ప్రభాకర్, ఆయన దగ్గర ఉన్నమాట. అలా కదయ్యా, కొంత రమ్మంటే ప్రభాకర్ గారి దగ్గరికి నేను వస్తాను, నాకు తెలుసు ఆయన రేపు ఇచ్చేస్తాను మీకు, 2 రోజులు రేపు కదా రేపు సాయంకాలం వస్తాను, గ్యారంటీ ఇచ్చేది, మాట తప్పే ప్రసక్తి ఉండదు. ఇక లేదు, నెత్తి మీద కూర్చున్నాడు, ఇప్పుడే ఇవ్వాలి. నా ఫోన్లో కూడా డబ్బులు లేక కావాలని చూసుకో, డబ్బులు కొట్టాలన్నా. అప్పుడు ఎందుకు ఆలోచన వచ్చి ఫిలోమానికి చేశాను. ఆయన ఎక్కడ ఉన్నాడు, ముళ్ళగిరి చేశా, అతను జంగారి పిడుగులో, అంటే అదోనిలో పెళ్లి పెట్టినట్టుగా ఉన్నాడు. భయమేసింది. అప్పుడు ఒక్కసారి సుశీల కూర్చోద్దాం, సుశీల దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయేమో అడుగుదాన్ని. సుశీల కొట్ట ఉన్నాయందులో మీరు ఇమ్మంటే ఇచ్చేద్దాం. అసలు నేను వెనక ముందు చూడలేదండి. వెంటనే డబ్బులు అతనికి వేసేసింది. పలానాడికి ఏమో డబ్బులు, ఈ నంబర్ చెప్తానండి, ఆ నంబర్ చెప్పాను, ఆ నంబర్కి వేసేసింది. వాడు కూడా నాకేం చెప్పాడంటే డబ్బులు పడిపోయినాయి సార్, థ్యాంక్ యూ అన్నాను. అంటే మనీ వేసేటప్పుడు 100 ఆలోచనలు వస్తాయి.
పైగా ఈ నంబర్ చెప్పలేదు, వీడియో నంబర్ చెప్పాడు, వాడికి ఏమంటున్నాడు, ఇది రేపొద్దున వస్తుందా రాదా, ఇన్ని రకాల ఆలోచనలు. బహుశా సుశీల ఆలోచించుకుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకటే ఆలోచించుండదు అనుకుంటాను. ఏంటంటే అంకుల్ చెప్పాడు వేసేయాలంట. ఆ నంబర్ చెప్తే వేసేసింది. వేసిన తర్వాత స్క్రీన్ షాట్ నాకు పెట్టమ్మా అన్న. ఏమొచ్చింది పేరు అని అడిగాను. అలా జోసఫ్ అని వచ్చింది. అంత వెరీ గుడ్, అతనికేనండి. వెంటనే స్క్రీన్ షాట్ పెట్టాను. అలాగునండి నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, దైవ నిర్ణయం అయితే ఆ పని ఏమైపోద్ది, అది ఆగదది, దేవుడు జరిగించేస్తారు. అందుకనే వాక్యంలో మనం చూచాం, యెహోవా ఇల్లు కట్టించడలా దాని కట్టువారి ప్రయాసం. కాబట్టి నాయకుడు కట్టడానికి సిద్ధపడవచ్చు, సహకారులు కూడా కట్టడానికి మేము కూడా పూనుకున్నామని చెప్పవచ్చు. అయితే దేవుని హస్తం అక్కడ లేకపోతే మనం కట్టలేం, మనం పని చేయలేం, ఏది కూడా మనం చేయలేం. అందుకనే కట్టడానికి మనం పూనుకోవచ్చు, కట్టడానికి ప్రజలకు కూడా రావచ్చు, కలిసిపోవచ్చు, కానీ కట్టలేం. అలా కట్టబడకుండా ఆగిపోయినవి కూడా బైబిల్లో ఉన్నాయి. 11వ అధ్యాయం ఆది కాండంలో మనం వెళితే అక్కడ మనం చూస్తుంటే అక్కడ కట్టబడలేదు. ఎందుకంటే వాళ్ళందరూ పూనుకున్నారు, వాళ్ళందరూ వచ్చారు, కానీ వారి మధ్యలో ఎవరు లేరు, ప్రభువు లేడు. కాబట్టి పిల్లారా, మన సొంత ఆలోచనలతో మనం ఏదైనా పూనుకున్నా చేయలేం. అందుకే ప్రభు పైన ఆధారపడినప్పుడు ఆ పనిని ప్రభు జరిగించేస్తాడు. అందుకే ఆనందం అన్నాడు, అయ్యా మా ఇంటి దగ్గర కూడి పెట్టాలి వారు, ఎందుకంటే పని ప్రారంభిస్తాం. ఎందుకంటే దేవునిపై ఆధారపడి కనుక పని ప్రారంభిస్తే అది జరుగుతుందనేటువంటి విశ్వాసం. కాబట్టి పిల్లరా, ఏదైనా ఒక పని మనం చేయాలనుకుంటాం, ఏదైనా ఒక పనిలో మనం ముందుకు వెళ్దాం అనుకుంటాం, ఏదైనా ఒక పనిలో మనం ముందుకు సాగుదాం అనుకుంటాం, సాగలేం దేవుడు సహాయం చేయకపోతే. కాబట్టి దేవుని పైన మనము ఆధారపడాలి. సమస్తానికి మూలం ఎవరండి? దేవుడే. అందుకే దైవజనుడైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతూ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అన్నాడు, క్రీస్తే సర్వము అన్నాడు. క్రైస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్, క్రైస్ట్ ఈజ్ ఆల్, క్రీస్తే సర్వము. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క వాక్య ప్రకారము ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వం. ఎందుకనగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకుండా ఈ రోజున సంఘం లేదు. ఈ రోజున ఎన్నో చర్చెస్ ఉన్నాయి, మామూలుగా బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, ఆ బిల్డింగ్స్ మధ్యలో చేరేటువంటి వ్యక్తులు ఉన్నారు చూసారా, వారిలో క్రీస్తు లేకపోతే బిల్డింగ్స్ మిగులుతాయి, మనుషులు మాత్రం క్రీస్తుకు చెందిన వారిగా ఉండరు. అందుకే దైవజనుడైన అపోస్తులైన పౌలు మాట్లాడుతూ అన్నాడు, ఏమన్నాడు అంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19, 20, 21, 20 వచనాలు మనం చదువుకుంటూ పోతుంటే కనబడుతుంది. ఏమని రాయబడింది అక్కడ? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కాబట్టి ఒక విశ్వాసి కట్టబడాలి అంటే క్రీస్తు యేసు అనే ముఖ్యమైన మూలరాయి మీదకి రావాలి. క్రీస్తు యేసు అనే ముఖ్యమైన మూలరాయి మీదకి ఏ వ్యక్తి అయితే రాడో వాడు ఏదో ఆదివారం గుడికి వెళ్తా ఉంటాడు, గుడిలో కూర్చుంటాడు, కాన్వెంట్లో డబ్బులు వేస్తాడు, వస్తాడంత. క్రీస్తు యేసు అనబడే ముఖ్యమైన మూలరాయి మీదకి వచ్చిన వాడు వేరుగా ఉంటాడు. వాడు కట్టబడి వాడు జీవితం వేరే విధంగా కట్టబడుతుంది. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, అందుకనే విశ్వాసులమైన మనం ఆ క్రీస్తులో కట్టబడుతున్నామా లేదనేది చూసుకోవాలి. ఆ క్రీస్తులో కట్టబడాలి అంటే
ఆ క్రీస్తులో కట్టబడటానికి 7 స్టెప్స్ ఉన్నాయి. దానికి 7 పిల్లర్స్ ఉన్నాయి. అందుకనే దేవుని వాక్యంలో 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తుంటే సామెతల గ్రంథంలో రాయబడింది, జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములు కలిగి ఉన్నది. సామెతల గ్రంథం 9వ అధ్యాయము చూసారా, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలు ఉన్నాయి. ఇలా ఈ ప్రపంచంలో ఏ తాపి మిస్త్రి 7 స్తంభాల మీద బిల్డింగ్ కట్టాడు. మీరు ఎవరినన్నా పెట్టుకోండి, వాడు ఎట్టి పరిస్థితులు 7 స్తంభాల మీద బిల్డింగ్ కట్టడం. బట్ క్రైస్ట్ క్యాన్ డూ దట్. క్రీస్తు ఒక్కడే 7 స్తంభముల మీద ఏం కట్టగలండి? బిల్డింగ్ కట్టగలడు. కారణం, క్రీస్తు సంపూర్ణుడు, పరిపూర్ణుడు. ఆయన 7 స్తంభాల మీద కట్టగలిగిన వాడు, 7 కన్నులు కలిగిన వాడు, 7 దీపస్తంభంలో సంచరిస్తాడు, 7 ఆత్మలు కలిగిన వాడు. కాబట్టి ఆయన 7 స్తంభాల మీద ఏం కట్టగలడు? ఇల్లు కట్టగలడు. ఆయనకి 7 కన్నులు ఉన్నాయి, 7 ఆత్మలు ఉన్నాయి, 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు. అందుకనే ఆయన 7 స్తంభముల పైన ఇల్లు కట్టగలిగినటువంటి వాడు. అందుకే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతున్నటువంటి మాట ఏమి రాయబడింది? జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని 7 స్తంభాలు. ఇలాగా ఆ 7 స్తంభాలు ఏంటి? కాబట్టి విశ్వాస యొక్క జీవితం ఈ 7 స్తంభాల మీద ఉండాలి. ఏంటి ఆ 7 స్తంభాలు అంటే? మొదటిది మారు మనసు, 2 పాప క్షమాపణ, 3 బాప్తిస్మము, 4 ఏంటండి? 4 ఏంటి? ప్రత్యేకింపబడిన జీవితం. కాబట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందాలి, బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వాలి, పరిశుద్ధాత్మనే వరం పొందాలి బాప్తిస్మ సాక్ష్యం ద్వారా. ఆ తర్వాత ప్రత్యేకింపబడిన జీవితం. ఈ ప్రత్యేకింపబడిన జీవితంతో ఆ తర్వాత మరొక 4 ఉన్నాయి. అపోస్తులుల బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థన చేయడం. దీనికి 7 స్తంభాలు ఉన్నాయి. కాబట్టి చర్చ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 7 pillars. చర్చ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ 7 pillars. ఏ సంఘములో ఈనాడు ఎన్నో బిల్డింగ్స్ ఎక్కడ పడితే అక్కడ సంఘాలు ఉన్నాయి. మన ఏలూరులోని 750 చర్చిలు ఉన్నాయని చెప్పాడు ఒక. కానీ ఏ చర్చిలో అయితే మారు మనస్సు గురించిన బోధ, పాప క్షమాపణ గురించిన బోధ, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చే బోధ, అలాగే పిల్లల బాప్తిస్మ సాక్ష్యం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ పొందిన బోధ, ప్రత్యేకింపబడిన బోధ. ప్రత్యేకింపబడిన దేనికి? లోకానికి వేరుగా, పాపానికి వేరుగా, శరీరాశలకు వేరుగా ప్రత్యేకించబడిన జీవితం. అందుకని అన్నాడు, మీరు ఈ లోకములకు వేరై ప్రత్యేకముగా ఉంది. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందు. కాబట్టి పిల్లగా ఇవి 7 pillars. దానికి ఈ 7 pillars మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని కడుతున్నాడు. కాబట్టి క్రీస్తే సర్వము, అందరిలో ఉన్నవాడునే. క్రైస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆయన లేకుండా మనం ఏ పని కూడా చేయలేము పిల్లగా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ చర్చ్. అంటే చర్చ్ అంటే 4 గోడలు కట్టగలమేమో కానీ మనుషుల్ని కట్టలేము. మనుషుల్ని కట్టాలి అంటే క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి మీదకి వారు రావాలి. కాబట్టి క్రీస్తు లేకుండా మనము కట్టబడుట అనేది అసాధ్యమైన సంగతి. మన పిల్లలైనా, మనమైనా, మన కుటుంబాలైనా, మనం ఎవరైనా, మన ఇరుగు పొరుగు వారైనా, మన గ్రామస్తులైనా, మన పేటలో ఉన్నవారైనా కట్టబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాల్సింది. కాబట్టి ఆయన లేకుండా ఒకడు కట్టబడుట అనేది అసాధ్యం. దేవుని వాక్యములో మనం చూసే సత్యాదివి ఇలా. అందుకనే ఆయన భూ సంబంధి కాదు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూ సంబంధి కాదు. ఆయన పైనుండి వచ్చిన వాడు. ఆ పైనుండి వచ్చినటువంటి జ్ఞానమైన
క్రీస్తునందు ఆధారపడు ద్వారానే ఈ రోజున మనము కట్టబడగలం. అర్థమైంది కదా? లేకపోతే అసలు ఒక తండ్రి తన పిల్లలను కట్టగలడని, ఒక తల్లి తన పిల్లల భక్తిలో పెంచగలదా? తన భర్తను మార్చగలదా? తన భార్యను మార్చగలదా? ఒక భర్త తన భార్యను మార్చగలడా? గుడికి వెళ్ళేటట్లేమైనా చేయగలడేమో కానీ మారు మనసు పొందేటట్లు చేయలేడు, రక్షించబడేటట్లు చేయలేడు. క్రీస్తు రక్తములో కడగబడి ప్రత్యేకింపబడిన జీవితాన్ని కలిగి ఉండేటట్లు చేయలేడు. ఏదో ఆయన మనకి జాన్ వెస్లీ గారు అంటే బాగా నచ్చాడు కాబట్టి ఆ గుడికి వెళ్దాం, లేకపోతే మాకు యెహోషానా జాన్ వెస్లీ ఇంకా బాగా నచ్చాడు, పాటలు బాగా పడతాడు, ఆ గుడికి వెళ్దాం అని అనుకోవచ్చేమో కానీ మారు మనసు మాత్రం పొందడం. అది పొందకపోతే ఇలా రాలేడు. ఈ రోజున చాలామందికి ఆయన అంటే నాకు బాగా ఇష్టం, ఒక ఆయన వచ్చిన మరి నాకు బాగా జ్యోతిరాజన్ బాగా ఇష్టం అన్నాను. నాకు చాలా సంతోషం బాబు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. మన్నా చర్చికి. ఈ లోపల టిప్పర్ బండి వచ్చాడు. వీడి మీద తాగుపోతాడు అన్నాడు. ఆడు వీడి మీద తాగుపోతాడని బాబు మీరు ఆయనకి మాట్లాడతాను అంటే పిల్లల చర్చికి వెళ్ళొచ్చు, కట్టబడటం అనేది మన చేతిలో లేదు. జ్యోతిరాజు గారు చర్చికి వెళ్ళొచ్చు, జాన్ వెస్లీ గారు చర్చికి వెళ్ళొచ్చు, లేదా గుండు గురిగించుకున్న ప్రకాష్ పాల్ గారు చర్చికి వెళ్ళొచ్చు, రాజ్ ప్రకాష్ పాల్ దేనికైనా వెళ్ళొచ్చు. కానీ క్రీస్తు యేసు అనే ముఖ్యమైన మూలరాయి మీదకి రావటం అంటే ఖచ్చితంగా మారు మనసు పాపక్షమాపణ ఉండాలి, క్రీస్తు రక్తములో కడగబడాలి. అందుకే మనము కట్టబడాలంటే ఆయన ఒక్కడి వల్లే జరుగుద్ది. అందుకని అన్నాడు, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు దేవుని వాక్యములో. మనం చదువుతున్నాం అట్లే కదా. ఆ 20 అధ్యాయం 28వ వచనములో అపోస్తుల కార్యాలలో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 28వ వచనం అండి, చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఏంటంటే ఆయన రక్తముతో కొన్నాడు. ఆయన రక్తముతో కొన్నటువంటి సంఘం అది. కాబట్టి పిల్లరా, ఆ ప్రభు లేకుండా ఒక వ్యక్తి యొక్క జీవితము కూడా కట్టబడలేదు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో మార్పు రాదు, ఒక వ్యక్తి యొక్క జీవితంలో మారు మనస్సు రాదు, రక్షించబడిన అనుభవము రాదు, దేవుని ఎరిగిన అనుభవము రాదు, దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన అనుభవము రాదు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటో బిడ్డలారా, అందుకనే ఒక వ్యక్తిని కట్టాలంటే ఆయన లేరు. ఒక వ్యక్తి కట్టాలని ఆయన ఉండాలి, ఒక వ్యక్తి కట్టబడాలని ఆయన ఉండాలి. వాక్యంలో మనం చూస్తున్నది పిల్లరా, ఇలాగున ఈ 7 స్తంభాల పైన ఆయన తన నివాసాన్ని ఏం చేస్తున్నాడు? జ్ఞానము తన నివాసమును కట్టుకున్నది. ఎక్కడ? 7 స్తంభాలు పిల్లల. కాబట్టి ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తప్ప ఏదీ జరగదు. ఈరోజు ఆనంద్ గారు సోదరి ఇల్లు ప్రారంభిస్తున్నారు, దేవుని స్తోత్రం. అయితే ఈ ప్రారంభము ముగించే వరకు కూడా వీరికి తోడుగా ఎవరు ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే నెహెమ్యా అంటాడు, ఆయన కరుణాహస్తము నాకు తోడుగా ఉండిన ఎడల నేను ఈ కార్యమును చేయగలను. ఆయన కరుణాహస్తము నాకు తోడుగా ఉండిన ఎడల నేను ఈ కార్యమును చేయగలను. కాబట్టి ప్రియమైన దేవుని వాక్యం ఏంటంటే బిడ్డలారా, ఆయన మనకు తోడుగా ఉంటే మనము చేయగలం. ఆయన మనకు తోడుగా లేకపోతే మనము చెయ్యలేము. ఆయన తోడుగా ఉన్నప్పుడు ఎవరు తోడు లేకపోయినా చేసేయచ్చు. నిన్న మేము వచ్చిన అక్కడ ఉన్నప్పుడు ఎవరు లేరు, అక్కడ మీకు తెలియదు, ఎవరు లేరండి. తాపి మీద రావణ లేడు, కొన్ని సంఘంలో ఉన్నటువంటి సహోదరులు అని 2-3 ఎవరూ లేరు. ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్ దే. నేను ఒక్కడే భాస్కర్ రావుని తోడుపెట్టుకున్నాను. ఎందుకంటే భాస్కర్ రావుకి ఏం చెప్పానంటే, టిప్పర్లు ఎన్ని వస్తున్నాయో వాటి నంబర్ నోట్ చేసి పక్కన సంఖ్య వేయండి. ఒకవేళ 5 వచ్చినాయి అనుకోండి, 5ోడికి 5 డబ్బులు ఇవ్వాలి.
5 ఇంటూ దానికి అయిన ఖర్చు, 3 వచ్చిన 3 ఇంటూ దానికి అయిన ఖర్చు, 2 వచ్చిన 2 ఇంటూ దానికి అయిన ఖర్చు ఇచ్చారు. కాబట్టి టెప్పర్లు ఏ డ్రైవర్ ఏంటి తెచ్చాడనేది మీరు ఒక లెక్క వేయండి చెప్పి ఆయన 2 లెక్కేసాడు. ఈ లోపల నేను వచ్చేసాను అనుకోండి. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి చూపించి నేను ఉన్నప్పుడు 2 వచ్చాయి, ఆ తర్వాత ఆయన పెట్టి వెళ్ళాను, ఆయన 2 వచ్చాయి, ఆ తర్వాత మళ్ళీ నేను వెంటనే వచ్చేసాను. ఈవినింగ్ 8:30 5 గంటల మొత్తం ముగిస్తాను. కాబట్టి పిల్లరా, మనము పని చేసేటప్పుడు ఎవరున్నా లేకపోయినా దేవుడు పని చేస్తూ ఉంటే పని జరిగిపోదు. గోలాగూడలో ఉన్న సహోదరులందరూ అక్కడ ఉన్న పని జరగదు. అక్కడ లేక అక్కడికి వచ్చే ప్రతి ఆదివారం గుడికి వచ్చే సహోదరులందరూ అక్కడ ఉన్న పని జరగదు, దేవుడు సహాయం చేయకపోతే. అందుకే అన్నాం, యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. కాబట్టి దేవుని యొక్క లేఖనాల ప్రకారము ఈ రోజు ఈ ప్రారంభము ముగించే వరకు కూడా ప్రభు యొక్క కరుణా హస్తం మీకు ఏం చేయాలని తోడుగా. ఒక్కోసారి అన్నీ ఉన్నా మనం పని చేయలేము, అన్నీ ఉన్నా మనం ఏం చేయలేమండి, పని చేయలేము. అన్నీ ఉన్నాయి కానీ పని చేయలేము ప్రభు లేకపోతే. అయితే ప్రభు ఉన్నాడని కూడా పని చేస్తాం. అందుకనే హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుతుంటే అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి చదవండి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చిన దేవునిగా జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొను. అది ప్రధాన యాజకుడు జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము. ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమార్తె యెహోషువ ధైర్యము తెచ్చుకొను. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించు. నేను మీకు తోడుగా ఉన్నాను. అది నేను నీకు తోడుగా ఉంటే పని జరిగిపోతుంది. నేను నీకు తోడుగా లేకపోతే పని జరగదు. అర్థమైంది? కాబట్టి ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ డిపెండ్స్ అపాన్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అది దట్ ఈస్ రియల్లీ దేవుని సన్నిధి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ కార్యం అభివృద్ధిలోనికి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న వాళ్ళారా, ఆ ప్రభువు మనకు తోడుగా ఉండాలి. అందుకనే 26వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడిందంటే చదవండి. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడు. యెహోవా అతనికి తోడైంది. యెహోవా అతనికి యెహోవాను ఆశీర్వదించిన కారణం ఏంటి? ఆ పై వచనాలు 27 వచనాలు చెప్పారు. ఏమన్నారు చదవండి. 27, 26, 27 ఏమన్నారంటే 26, 27, 28 వచనాలు ఏమన్నారంటే ఆ నిత్యముగా యెహోవా నీకు తోడైండుట. అది నీకు దేవుడు తోడైనట్టు మేము చూచాం. కాబట్టి పిల్లరా, ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ డిపెండ్స్ అపాన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఒక పని యొక్క వృద్ధి దేనిపై ఆధారపడి ఉంటుందంటే, కట్టబడేటువంటి ఆ కట్టడం యొక్క వృద్ధి దేనిపై ఆధారపడి ఉందంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకి ఎలా ఉండాలని తోడుగా ఉండాలి. అందుకనే మోషే అడిగాడు. మోషే ఏమన్నాడంటే, మేము బయలుదేరుతున్నాం 33వ అధ్యాయం 14లో నీ సన్నిధి నిర్గమాకాండం 33:14 అన్నాడు. ఏమన్నాడంటే, మేము బయలుదేరుతున్నాం, ప్రారంభిస్తున్నాం, ఇదిగో రాతి మీద రాయి పెడుతున్నాం, ఇది చేయబోతున్నాం. అప్పుడు ఏమన్నాడు చదవండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చి నేను నీకు విశ్రాంతి కలుగజేసాను. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి అది నీ సన్నిధి లేకపోతే ఏ పని చేయలేదు. అంటే వితౌట్ యువర్ ప్రెసెన్స్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. మేమేమీ చేయలేము. నీ సన్నిధి మాకు తోడుగా ఉండని ఎడల మేమేమీ కూడా చేయలేము. కాబట్టి ఆనంద్, సుశీల కోరుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటే ఈ రోజున మీరు ప్రారంభించే ఈ పనిని దేవుడు త్వరగా ముగించేస్తాడు. ఒకవేళ సడన్గా మీ చేతిలో డబ్బులు లేకపోయినా టక్కమని వేరే దిక్కు నుండి రప్పించేస్తాడు, పని జరుగుతాం. నా చేతిలో డబ్బులు లేవాడిని ఎత్తి మీద కూర్చున్నాడు, ఆ టైంకి చనిపోయింది. కాబట్టి ప్రభు సన్నిధి మనకి ఎలా ఉండాలి? తోడుగా ఉండాలి.
వాక్యములో మనం చదువుతున్న సత్యాలు ఇవి. అందుకనే రాయబడిన మాటలు ఇవే. దేవుని వాక్యములో ఎంతో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక ఆనంద సుశీలకే కాదు, ఇది చేరు వచ్చిన మనందరికీ పాఠమే. మనలో ప్రతి ఒక్కరూ ఏ పని పూనుకున్నా ఆ ప్రభువు లేకుండా నువ్వు పూనుకుంటే అది వ్యర్థమైపోతుంది. ఆ ప్రభువు లేకుండా నెల నెల ₹1,00,000 జీతం సంపాదించినా అది చిల్లు సంచిలో వేసినట్టు అయిపోతుంది. ఒకవేళ 2 లక్షలు సంపాదించినా నీ చేతిలో చిల్లి గవ్వ మిగలదు. ఆ ప్రభు నీతో ఉంటే ఎన్నో వచ్చేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1995లో దాదాపు 95 ఆ రేంజ్లో నాకు వచ్చే జీతం నెలకు 12,000. నాతో పనిచేసి ఒక వ్యక్తి ఉండేవాడు. అతన్ని హైదరాబాద్ చైతన్య వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు పాఠం చెప్పడానికి. తీసుకెళ్తే మేము ఆశ్చర్యపోయాము, వీడికి మనకేమో నెలకు 12,000 నీకు ఎంత వస్తుందో ఏంటనుకున్నాం. మేము ఆలోచించాం, ఎంత వస్తుంది నీకు అని అడిగితే అన్నాడు సంవత్సరానికి 9,000. 1995 సరే 9 లక్షలు సంవత్సరానికి 9 లక్షలు 95. నాకు అప్పుడు 12,000 జీతం. అంటే 12 ఎంత? 1,44,000 నా ఆదాయం సంవత్సరానికి, యాన్యువల్ ఇన్కమ్. అతని ఆదాయం 9 లక్షలు. ఇలాగా ఆ తర్వాత నేను నమ్మితే నమ్మండి, 2015కు వచ్చేటప్పటికి అతడు నా దగ్గరికి అప్పు కొరకు వచ్చాడు. కెనడీ గారు ఒక 2 లక్షలు కావాలి అర్జెంటుగా, చేతిలో డబ్బులు, అప్పులు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. అర్థమైందని 95లో 9 లక్షలు సంపాదించినాడు. 2015లో నా దగ్గరికి ఆయన మిస్సెస్ ఫోన్ చేసింది. సార్, మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న విషయం అడుగుతాను. చాలా అవసరతలో ఉన్న ఒక 2 లక్షల రూపాయలు అర్జెంటుగా. ఆయన దగ్గర పైసా లేదని మీకు తెలియదు ఏమన్నా, ఆయన సంగతి మొత్తం అంతా పోయింది. ఇలా ఎందుకనంటే ప్రభువు నీకు తోడుగా ఉండాలి బుద్ధుడు. అప్పుడు నీవు చిల్లు సంచులు వేసినట్లు నీ ఆదాయము ఉండదు, నీ ఆదాయము వృద్ధి చెందుతూ ఉంటుంది. లేని పక్షంలో చిల్లు సంచి. అందుకే హగ్గై గ్రంథం 1 అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏం రాయబడుతుంది? 5వ వచనం. హగ్గై గ్రంథం 1:5 ముగించేస్తాం. హగ్గై గ్రంథం 1 అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు అరగంట అయింది, 25 నిమిషాలు చెప్పాం, ఇక ముగించేస్తాం. ఏమండి 5వ అధ్యాయం హగ్గై గ్రంథం 1:5 చదవండి. అదిగోండి, అంటే వాళ్ళకి ప్రభువు తోడుగా లేడు. వారికి ప్రభువు తోడుగా లేడు. ఎందుకు తోడుగా లేడు? వారు ప్రభువును మర్చిపోయారు, దేవుని మందిరాన్ని మర్చిపోయారు, దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోయారు, దేవుని కార్యాలను మర్చిపోయారు. ఇలా మర్చిపోవడం బట్టి వారికి విస్తారంగా విత్తిన కొంచెమే పండుతుంది. మీరు భోజనము చేయుచున్నను తింటున్నారు కానీ ఆకలి తీరట్లేదు. పానము చేయుచున్నను తింటున్న వెంటనే మోషన్స్కి వెళ్ళిపోతున్నారు. ఏం జరుగుతుందని తెలియట్లే. రకరకాలైన బలహీనతలు వచ్చేస్తున్నాయి. వాక్యంలో మనం చూస్తున్న సత్యమనే. చదవండి ఏమంటున్నాడు? మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండింది, మీకు భోజనం చేయించిన భోజనం చేసిన ఆకలి తీరకైంది, ఆకలి తీరకుండా, పానము చేయించిన పానము చేసిన దాహము తీరకైంది, దాహం తీరలేదు, బట్టలు కప్పుకొనిచున్నను చలిగా ఆకున్నది, పనివారి కష్టము చేసి జీతము చినిగిపోయిన సంచిలో జీతము వేసినట్టుగా చినిగిపోయిన ఉన్నది. సంచిలో వేసినట్టు అయిపోయింది. కారణం ఏంటి? మీరు దేవుని మర్చిపోయారు. దేవుడు మీకు తోడుగా లేడు. అరే ఆడికి ఆఫ్టర్ ఆల్ 10 నెలకి 10,000 వస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. నీకు 10 లక్షలు వస్తుంది, ఎలా ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభువు మనతో ఉండాలి. ప్రభువు మనతో ఉండాలి, మన బిడ్డలతో ఉండాలి, మన కుటుంబంతో ఉండాలి. మన కుటుంబంలోనే ఆయన ఉండాలి. అప్పుడు జరిగిపోతున్నది.
ఆయన మనకు సహాయం చేస్తారు అని అందుకనే అంటాడు, ఇది మొదలుకొని యెహోవా మిమ్మును ఆశీర్వదిస్తాడు. 2వ అధ్యాయం 19వ వచనం ఏమన్నాడు చదవండి. ఆది గ్రంథం 2:19 దేవుని వాక్యములో మనం చూస్తాం. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు, నన్ను కోరుకున్నారు, నేను మీతో ఉండాలని అపేక్షించారు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు నన్ను కోరుకున్నారు, నేను మీతో ఉండాలని కోరుకున్నారు, నా సన్నిధి మీతో ఉండాలని కోరుకున్నారు. కాబట్టి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కాబట్టి అమ్మా, ప్రభు మనతో ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. ఆయన మనతో ఉండాలి, మనలో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి. మనం వేసే ప్రతి అడుగులో ఎవరు ఉండాలండి? ప్రభు ఉండాలి. అప్పుడు ఆయన అందుకనే యెహోషువతో ప్రభు అంటాడు. ఏమన్నాడు యెహోషువతో ప్రభు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతుంటే నిబ్బరం కలిగి ధైర్యంగా కాదు అది 9వ వచనం. యెహోషువ గ్రంథం 1:9లో అన్నాడు, నీవు నడుచు మార్గం అంతటిలో యెహోవా నీకు తోడై. నీవు నడుచు మార్గం అంతటిలో అవటమ్మా, మన జీవితాల్లో ఏ పని మనం పూనుకోవాలనుకున్నా మనకు తోడుగా ఎవరు ఉండాలమ్మా? భవ్య. ఈ రోజున జూనియర్ ఇంటర్లో చేసిన భవ్యకి ప్రభు తోడు. సీనియర్ ఇంటర్కి వచ్చినటువంటి మరొక వ్యక్తికి ప్రభు తోడుగా ఉండాలి. లేక MBBS ఎగ్జామినేషన్ కొరకై సిద్ధపడుతున్నాను, నీట్లో ర్యాంక్ కొట్టాలనుకున్న వాడికి ప్రభు తోడుగా ఉండాలి. లేకపోతే మనం కట్టబడలేం. మన వల్ల కాదు. మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. ఓ కుర్రోడు నేను ఏమన్నాడంటే, అయ్యా నువ్వేమో వాళ్ళను 7వ నాటికి ఇంజనీర్ అయిపోయి 7వ నాటికి ఇంజనీర్ అన్నాడు. చాలా సంతోషం, మంచిది. నీ కోరిక మాత్రం చాలా గొప్పగా ఉంది. అయితే ఈ కోరిక సఫలం అవ్వాలంటే ఏంటి తెలుసా? ఈ కోరిక ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రభువును పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోవాలి? ప్రభువును పట్టుకుంటే నిన్ను 7వ నాటికి ఇంజనీర్గా కట్టేవాడు ఎవరు? నువ్వు ప్రభువును పట్టుకోలేదనుకోండి, 7వ నాటికి ఇంజనీర్ కాదు కదా. 7వ నాటిక్లో మామూలుగా రెంచులు పట్టుకుని నట్లు కూడా ఇప్పేటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, అందుకనే వి మస్ట్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ గాడ్. ప్రతి సమయంలో ఎవరిపై ఆధారపడాలి? దేవుడిని నమ్ముకొని దేవుడి దగ్గరికి రావాలి. అందుకే దైవజనుడైనటువంటి దావీదు మాట్లాడుతూ వచ్చాడు, నేను సింహాన్ని జయించడానికి కారణం ఆయనే, ఎలుగుబంటిని జయించడానికి కారణం ఆయనే, గొలియాతును జయించడానికి కూడా కారణం ఆయనే, సకల ఉపద్రవముల్లో బయటికి రావడానికి కూడా కారణం ఆయనే. సకల ఉపద్రవములు 4:12 ఉంటుంది 2వ సమూయేలు. సకల ఉపద్రవముల్లో నుండి బయటికి రావడానికి కూడా కారణం ఆయనే. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన కాబట్టి అన్ని విషయాల్లో నాకు సహాయపడేవాడు ఆయనే. కాబట్టి పిల్లగా అందుకే పరిపూర్ణంగా మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవునిపై ఆధారపడాలి. దేవుడు మనకి ఎన్నో ఇస్తాడు, ఎందుకంటే మనకి రకరకాలుగా సహాయం చేస్తాడు. అవి మనకు ముఖ్యం కాదు. మనకు ముఖ్యం ఎవరు? ప్రభువే. ఎందుకంటే క్రీస్తే సర్వం, అందరిలో ఉన్నవాడు. క్రీస్తే సర్వము, అందరిలో ఉన్నవాడు. ఈరోజు చెప్పా, ఏంటి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎలా ఉంది సార్ అని అడిగాడు ఒక ఆయన. అడుగుతున్నాడు ఒక ఆయన ఇంకొక ఆయన్ని. అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఏమనండి ఏముందని కొత్తగా ఉన్న ప్రభుత్వం, ముగ్గురు కలిశారు. ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే మత గొడవలు పెడతాడు, ఇంకొక ఆయన చేస్తున్నాడంటే కుల భేదాలు పెడతాడు, ఇంకో ఆయన ఏం చేస్తున్నాడంటే ఎదవం చేస్తున్నాడు. కాబట్టి పరిస్థితి మారిపోయింది. ఎక్కడ చూసినా శాంతి సమాధానం. ఒక పక్కన ఒకడేమో మత కలహాలు, ఇంకోటి వచ్చేసి కుల భేదాలు, ఇంకోటి వచ్చేసేమో ఎవరు పడతాను తిట్టడం. ప్రియులారా, కారణాలేంటి? ఇలాంటి స్వభావము ఎప్పుడు వస్తుందంటే వారి మధ్యలో దేవుడు పని చేయనప్పుడే. వారి మధ్యలో దేవుడు పని చేయనప్పుడు.
కాబట్టి గుర్తుపెట్టుకుని ఈ రోజున మన జీవితాల్లో ప్రభువుకు అప్పగించుకొని మనము మన కుటుంబాలు మన బిడ్డలు మేలు క్షేమము అనుభవించుట కొరకై ఆయనను మనము వెంబడిద్దాం. ఆయన మనకు తోడుగా ఉండాలని మనం చూసుకుందాం. ఆయన మనకు సహాయకుడిగా ఉండాలని మనం చూసుకుందాం. తద్వారా మనం ఏ పని పూనుకొనినా దానిలో నువ్వేమైపోతాం. సొలొమోను దావీదు సొలొమోనుకి చెప్పింది ఏంటి? అదే కదా, నీవే పని పూనుకొనినను నువ్వేమని నీ దేవుడే నీకు నీకు సహాయం. మొదటి రోజు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నది, దేవుని వాక్యములో మనం చూసిన సంగతి అదే కదా. నీవే పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకో. అది ఆయన నీకు తోడుగా ఉంటుంది. ఆయన నీకు తోడుగా ఉంటే నీవే పని పూనుకొనినను ఆయన మార్గములో నువ్వు నడిస్తే, ఆయన పై నువ్వు ఆధారపడితే ఏ పని పూనుకొనినా నీకు సక్సెస్. ఒకవేళ అది కాదనుకోండి దెబ్బతినేసినట్టు, అది కాదనుకోండి దెబ్బతినేసినట్టు. ఒక ఆయన అడిగాడు, ఇలా చెప్తుండే వాక్యం. ఆయన ఎవడిగాడంటే, ఏమండి వాడు ఎంతో మాగంటి బాబు ఎంతో సక్సెస్ అయిపోయాడు, అంబికా కృష్ణ ఎంతో సక్సెస్ అయిపోయాడు, చంటి కూడా సక్సెస్ అయిపోయి ఎమ్మెల్యే అయిపోయాడు, అతని జీవితంలో ఎప్పుడు ఎమ్మెల్యే అవుతుందని అనుకోలేదన్న. బడేటి చంటి ఏంటి మరి వాళ్ళ సంగతి అంటే మీరేమో వాక్యం ఎలా చెప్తున్నారు అని అన్నాడు. నేను అన్నాను అప్పుడు వాళ్ళ సంగతి మాకు అక్కర్లేదు. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభువు నాకు కావాలని వచ్చినోడి సంగతే మాకు కావాలి. వాడు విగ్రహారాధికుడండి, వాడు దేవుణ్ణి ఎరగనోడు. దెయ్యం వాడికి సహాయం చేస్తుందేమో, దెయ్యం వాడిని అభివృద్ధిలో తెస్తుందేమో, దెయ్యం వాడిని పైకి తీసుకొస్తుందేమో ఎవరు తెలుసు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పైకి తీసుకొస్తాడు. ఎప్పుడు అనేది అక్కడ నీవే పని పూనుకొనినా ఎక్కడ తిరిగినా ఆ వివేకముగా నడుచు, జ్ఞానవంతుడిగా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆ ప్రభుపై ఆధారపడి ప్రభువును వెంబడిద్దాం. దేవుడు అలాగున చేరవచ్చిన మనందరికీ సహాయం చేయాలి. మరి విశేషముగా ఆనంద్ సుశీల వారికి సహాయం చేసి ఈ గృహ నిర్మాణములో వారు ఉండాలి. అదే సమయంలో మరి తల్లిదండ్రులైనటువంటి తిమోతి గారు, మేరీ రాజేశ్వర్ గారు మరి వారు వీరికి సహకారులుగా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ప్రభువు వారికి మేలు అనుగ్రహించినట్లు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆస్వాదించుగా ఈ సమయంలో మరి ప్రార్థన చేస్తాం. మరి మొదట మెరీనా గారు ప్రార్థిస్తారు, ఆ తర్వాత మరి మేరీ రాజేశ్వరి గారు కూడా ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియపడిలోకి తండ్రి ప్రభా, మరి సమయమున ప్రభా మరి ఆనంద్ సుశీల మరి ఇద్దరు కలిసి తండ్రి ప్రభా మరి ఇల్లు కట్టుకొని పోవచ్చుండగా తండ్రి మరి పని ప్రారంభించక ముందు నీ సహాయం వేడుకుంటకు ప్రభా సంఘమును పిలిచి ఈ విధంగా వారు కూటమును ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకెంతగానో వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసుని ద్వారా తండ్రి ఇంతవరకు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకెంతగానో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి దావీదు మహారాజు సొలొమోనుకు చెప్పినట్లు ప్రభానైనా మరి నీవు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ ప్రభా అనుసరించి నడుచుకున్నప్పుడు తండ్రి ప్రభా నువ్వు ఇచ్చినది కాపాడినప్పుడు తండ్రి ప్రభా నువ్వు ఏ పని పూనుకొనో ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా నడుచుకుందు అని చెప్తూ ఉన్నాడు తండ్రి ప్రభా. అలాగే నీ ఆత్మ ఇక్కడ ఉన్నది కాబట్టి ప్రభా నువ్వు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఉన్నావు. నీకెంతగానో వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి తల్లిదండ్రుల ద్వారా ప్రభా మరి తిమోతి గారు, రాజేశ్వరి, అంతకుముందు మరి వారి నాయనమ్మ గారు మరి వారి ద్వారా తండ్రి ప్రభా మీరు వారికి ఇచ్చిన ఇంత పెద్ద స్థలమును బట్టి నీకెంతో వందనములు స్తోత్రం చేస్తున్నాం. తిరిగి మరి దానిని ప్రభా మరి చక్కగా గృహము నిర్మించుకున్నారు. ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఎంతో చక్కగా ప్రభానైనా వారి బిడ్డలకు తండ్రి ప్రభా వారికి ఇచ్చిన సమస్తమును బట్టి స్వాస్యమును బట్టి నీకెంతో వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ముగ్గురు కుమారులకు వారు పంచి ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభా నీకెంతో వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మరి ఈ సమయం తండ్రి మరి ఆనంద్ సుశీల
మరి పెద్ద కుమారుడు మరి ఇక్కడ ఇల్లు కట్టుకొని పోవచ్చునుగా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. వారికి కావాల్సిన సమస్తమును మీరు ధారాళంగా తండ్రి ఆయా సమయములకు మీరే అనుగ్రహించి ప్రభా మరి ఇల్లు మొదలు పెట్టుకుని చక్కగా కట్టుకొనుటకు మీరే సహాయం చేయవలసిందిగా తండ్రి. మరి ప్రభా పని అంతట్లో మీరే తోడుగా ఉండవలసిందిగా, నీ కరుణాహస్తంను మీరే వీరికి తోడుగా ఉంచవలసిందిగా మరి నెహెమ్యా చెప్తున్నాడు తండ్రి. కట్టుటకు పూనుకొందాము రండని మరి వీరు తమ సొంత గృహమును కట్టుటకు పూనుకొంచునుగా తండ్రి. నీ ప్రత్యేకమైన ప్రభా నీ సహాయం తండ్రి, నీ దక్షిణ హస్త సహాయం మీరే వీరికి అనుగ్రహించి ప్రభా మరి పని మొదలు పెట్టుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలటకు మీరే సహాయం చేస్తారు కనుక నీకు వేలాది వేల వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మరి అదే సమయంలో మరి బిడ్డలిద్దరు చదువుతున్నారు. సీనియర్ ఇంటర్ పాప మరి బాబు 10th మరి వారు కూడా కష్టపడి చదువుకోవాలి. మరి త్వరగా వీరి పనులు ముగించుకొని ప్రభానైనా మరి బిడ్డలు కూడా మరి ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి, చక్కగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. అన్ని విషయాలలో కూడా తండ్రి ప్రభా మీరే సహాయం చేస్తారు కనుక మరి ఇద్దరికి కూడా తండ్రి మరి వీరిద్దరికీ అలాగే మరి తిమోతి గారు రాజేశ్వరి అలాగే ఇంటి వారందరికీ ఆరోగ్యము క్షేమము అనుగ్రహించి ప్రభానైనా నీ దక్షిణ హస్తము నీ కరుణా హస్తం తోడుగా ఉంచి ప్రభానైనా మరి రోమా 8:28 దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుడికి సమస్తము సమకూడి జరుగునన్న సమస్తము ఏ సమయంలో ఆ సమయం అన్ని సమృద్ధిగా అనుగ్రహించి ప్రభా మరి సక్సెస్ఫుల్గా ఇల్లు కంప్లీట్ చేసుకుంటే మీరే సహాయం చేస్తారు కనుక నీకు వేలాది వేల వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అడగడానికి మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. మా పాపాలను తండ్రి మరి నీ జ్ఞానం చేత నివాసము కట్టుకోవడానికి ఆత్మీయ స్థితిని ఎదగడానికి ప్రభు మీరు మా మనోనేత్రాన్ని వెలిగించి నాయన నీలో స్థిరపడడానికి నువ్వు చూపించిన ప్రాముఖ్యత బట్టి వందనాలు. తద్వారా నాయన ప్రభు మీరు మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి ప్రభా పితృలు ఇచ్చిన ఒక సాక్ష్యాన్ని వ్యర్థముగా కాకూడదని నువ్వు ఇష్టపడి ప్రభా మరి నాయన బిడ్డలు మరి యొక్క నివాసము కట్టుకోవడానికి నువ్వు ఆలోచించి ప్రభా త్వరపడడానికి నువ్వు చూపించిన ప్రామంతటి బట్టి కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దయగల తండ్రి నమ్మకమైన మా ప్రభా నాయన నీ సమస్తమును ఎరిగిన వాడు నాయన ప్రభా త్వరగా పూనుకొని ప్రభా నాయన మరి వివేకం గల హృదయాన్ని నువ్వు దయచేసే దేవుడు కనుక మరి పని విషయంలో నీ భక్తులు నాయన ప్రభా మరి తండ్రి నీ దాసు ద్వారా ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్తిగా నాయన నెరవేర్చండి. హోవాయే ఇల్లు కట్టును నీ కట్టునందే ప్రయాసం వ్యర్థం కనుక ప్రభా నాయన ప్రభా వారి చేతి పనులు మీరు ఆశీర్వదించి మరి ఇది పూర్తిగా నాయన పూర్తి అయ్యే వరకు కూడా నీ కృపను నీ యొక్క దయను నీ కనికరం నీ వాత్సల్యత నీ సహాయమును అనుగ్రహించి నీ నామాన్ని కనపరచుకోమని వేడుకున్నాం. దేవా ఈ యొక్క కట్టిన ఇంట్లో ఎప్పుడు కూడా నీ యొక్క రక్షణ సునాదాలు నాయన పిల్లలు ప్రభు నివాసం చేయగలడానికి మీరే ఆశీర్వాదకరమైన గృహముగా అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాం. దేవా నువ్వు అసమానుడకు దేవుడివి నాయన మా జీవితంలో ప్రభా నాయన మా కుటుంబాల్లో ప్రభా నువ్వెన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరిపించావు. మేము ఇలాగ ఉండడానికి కారణం కేవలం నీ కృపే నాయన నీ దయ తండ్రి. దేవా నాయన నీ ఏమిచ్చినా మేము రుణస్తులమే ప్రభా. మా జీవితంలో మీరు చేసిన ఉపకారాలు బట్టి కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ముఖ్యంగా ఆనంద్ నాయన ప్రభా తన చేతులను మీరు ఆశీర్వదించండి ప్రభా. తను కూడా ప్రభా మరి నాయన ఎక్కువగా నీ కొరకు తీర్మానం చేసుకునేవాడుగా మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్నాం. అలాంటి అనుభవంలోకి నాయన నీ బిడ్డ ఉండగలడానికి సహాయపడుతురండి. భార్య భర్తలు ఇద్దరు బిడ్డలు తండ్రి మీరు తండ్రి వారు ఎప్పుడు ఎలాగున్నా ఏ విధంగా ఉన్నా ప్రభా నీ నామమును నాయన గణపరిచేవారుగా వారిని సిద్ధపరచమని వేడుకున్నాం. ఇచ్చిన తండ్రి ప్రభా ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఈ స్థలాన్ని మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డలు
ప్రార్థిస్తుండగా ప్రభా అత్యధికంగా నువ్వు ఆశీర్వదించే దేవుడని ఎరుగుతూ నాయన మరి యొక్క తండ్రి ఇచ్చిన యొక్క ప్రతి అనుకూలమైన పరిస్థితులు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అడిగి వాటన్నిటికన్నా ఊహించిన వాటన్నిటికన్నా అత్యధికముగా దయచేయగల దేవుడు అని ఎరుగుతూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది మనం ఆలకించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగిన మా ప్రభువా, నీ వందనాలు. ఈ సాయంకాల గడియలో ఈ పాత సాన్నిధ్యానికి రావడానికి మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. మీ దాసురాలు నిత్య జీవమ్మ గారి కొరకే కృతజ్ఞతలు. వారి కుమారుడు తిమోతి గారిని బట్టి మీకు వందనాలు. సహోదరి మేరీ రాజేశ్వరి గారిని బట్టి కూడా స్తోత్రాలు. తండ్రి, మీ దాసుడు సామాన్యమైన ఉద్యోగము చేసి పదవి విరమణ చేసినప్పటికీ వారిని మీరు ఆశీర్వదించారు. వారి కష్టాన్ని ఆశీర్వదించారు. వారి శ్రమను మీరు చూచారు. వారు పడిన కష్టాన్ని మీరు చూచారు. అందుకే ఈ ప్రాంతంలో ఇంత చక్కటి గృహాన్ని వారు నిర్మించుకోవడానికి సహాయపడ్డారు. అనేకుల కంటే వారిని ఉచ్చస్థితిలోనే ఉంచారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తారు తండ్రి. పైన స్లాబ్ వేసుకోవడానికి కూడా కృపించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇవ్వబడిన ఈ స్వాస్థ్యాన్ని ముగ్గురు బిడ్డలకు వారు పంచినందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పై భాగము ఆనంద్కు మరి అలాట్ చేసినందుకు ఈ స్తోత్రాలు. మరి ఆనంద్, సుశీల, నమ్రత, నోయల్ కొరకాయ స్తుతులు. వారిని మీరు ప్రేమించారు. మరి నాడు వారిలో కూడా మీరు ఆలోచన పుట్టించి దీన్ని కట్టుకునే సమర్థత, సామర్థ్యత వారికి ఇచ్చినందుకు స్తోత్రాలు. వారికి మీరు తోడుగా ఉండండి. ఇది కట్టబడి పూర్తయ్యే వరకు, దీనిలో ప్రవేశించి ఆనందించే వరకు మంచి మేస్త్రిని, మంచి పనివారిని, అలాగే మంచి లేబర్ సహకారులు అందరినీ అనుగ్రహించండి. వారు కష్టించి పనిచేసే వారిని వారికి అనుగ్రహించవలసిన ప్రార్థిస్తున్నాం. వారు కొన్నటువంటి ద్రవ్యము దీని మీద పెట్టేటప్పుడు ఏది కూడా వారు లాస్ అవ్వకుండా ప్రతిదీ సద్వినియోగం చేయబడేటట్లు మీ దయగలిగిన కార్యము బిడ్డల పక్షంగా నెరవేర్చమని మీ సాన్నిధ్యంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగినటువంటి మా ప్రభువా, మీ దయగలిగిన కృపతో వారిని నింపి నడిపించండి. ఈ సమయంలో నీ పాదములతో కోస్తున్నాం. నీ సన్నిధిలో సాగిల పడుతున్నాం. కింద భాగాన్ని మరి అనిల్కి ఇచ్చారని కూడా విన్నాం. పక్కన మరి సంతోష్, ఉషా వారి బిడ్డలకు ఇచ్చారని విన్నాం. మీ దయ కలిగిన నామం పేరిట మరి పక్క స్థలము కూడా కన్స్ట్రక్షన్ జరగాలి. వారు మరి త్వరలో కట్టుకోవడానికి సంతోష్, ఉషా మరి వారి బిడ్డలకు మీ కృప అనుగ్రహించి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా ప్రియమైన తండ్రి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే యవనస్తులు ఎంతో భయంకరంగా ఉంటారు. అయితే తిమోతి గారి కుమారులను మీరు ఆశీర్వదించి వారిని కాపాడారు. వారి జీవితాలను కట్టారు. వారిని ఆత్మీయంగా చేశారు. వారిని బిడ్డలుగా మార్చారు. నీ కొరకై ప్రభువా వారిని ఆయత్తపరిచారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీ పాదములకు వస్తున్న దినమున ఈ గోలాగూడలో ఉండే యవనస్తుల గురించి మేము వింటూ ఉన్నప్పుడు వారు గొడవ పడుతుంటే పక్కన ఉన్నాయని చెప్పాడు. వారు ఫుల్గా గంజాయి తాగి గొడవ పడుతున్నారని. ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఈ తిమోతి గారిని, మేరీ రాజేశ్వరి గారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డల కుటుంబాలు మీరు దీవించి ఉంచినందుకే మీకు స్తోత్రాలు. సూచనలుగా వారిని ఈ ప్రాంతంలో మీరు ఉంచినందుకు కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం
తండ్రి, ఈ సమయంలో నీ పాదములో వస్తున్నాం. నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన పేరిట మా ప్రభువా, మరి వీరికి సంబంధించిన మరి కుటుంబాలన్నిటినీ కూడా, బంధువులను, రక్త సంబంధాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మీ క్షేమాన్ని ప్రసాదించవలసిందిగా కూడా ప్రార్థన చేయించున్నాం. తండ్రి, ఈ సమయంలో ఈ విధంగా కూడుకోవడానికి మీరు చింతనాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ దయగలిగిన పేరిట మీరే మరొకసారి ఆనంద సుశీల వారి రకాల కష్టాన్ని ఆశీర్వదించి ఈ యొక్క కన్స్ట్రక్షన్ అంతట్లో కూడా మీరు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో స్తోత్రించి కీర్తించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి చేరువచ్చిన వారందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.